వెల్కమ్ టు మై ఛానల్ కెరియర్ స్పార్క్స్ విత్ సింధు. సో 10th ఎగ్జామ్స్ ఏప్రిల్ 1కి అయిపోతాయి కదా. మళ్ళీ జూలైలో ఇంటర్ కాలేజ్. అంటే ఆల్మోస్ట్ మీకు 3 months హాలిడేస్ ఉంటాయి. ఎవ్రీ సమ్మర్ బ్రేక్లో ఎంజాయ్ చేస్తాం, టైం పాస్ చేస్తాం. కానీ ఈ సమ్మర్లో రోజుకి కొంచెం టైం స్పెండ్ చేసి నేను ఈ వీడియోలో చెప్పబోయే ఐడియాస్ ఫాలో అవ్వండి. దీనివల్ల మీరు సమ్మర్ని ఎంజాయ్ చేయడమే కాదు, ఒక న్యూ స్కిల్ డెవలప్ చేసుకున్నట్టు ఉంటుంది. సో మరి ఆ టిప్స్ ఏంటో చూసేద్దామా. ఫస్ట్ టిప్, 10th అయిపోయిన వాళ్ళు ఇంటర్ బేసిక్స్ ప్రిపేర్ అవ్వడం బెస్ట్. ఎందుకంటే కొన్ని సబ్జెక్ట్స్ టఫ్గా ఉంటాయి. కాబట్టి హాలిడేస్లో బేసిక్స్ ప్రిపేర్ అయితే తర్వాత ఈజీ అవుతుంది. ఈ టిప్ 10th వాళ్ళకే కాదు, వేరే ఎవరికైనా యూజ్ అవుతుంది. అప్కమింగ్ క్లాస్ బుక్స్ తీసుకుని చదువుకుంటే మీరు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉంటారో అది కాన్సన్ట్రేట్ చేయండి. దానివల్ల మీకు ఆ క్లాస్లో ఇబ్బంది పడకుండా ఉంటారు. నెక్స్ట్ స్కిల్, కంప్యూటర్స్. ఈ రోజుల్లో కంప్యూటర్ నాలెడ్జ్ అనేది చాలా ఈజీ అయిపోయింది. సో టైపింగ్, క్యాన్వా డిజైనింగ్, వీడియో ఎడిటింగ్ బేసిక్స్, ఏఐ టూల్స్ ఇలాంటి చాలా కోర్సెస్ అందుబాటులోకి వస్తున్నాయి. ఏదైనా ఒక స్కిల్ డెవలప్ చేసుకోండి. నెక్స్ట్ వీటితో పాటు మనం ఇంగ్లీష్ కూడా నేర్చుకోవచ్చు. డైలీ ప్రాక్టీస్ చేస్తే ఫ్యూచర్లో కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అయ్యి ఇంటర్వ్యూస్ క్లాక్ చేయడం ఈజీగా అవుతుంది. ఇంగ్లీష్ని పెంచుకోవడానికి విధానాలు నావెల్స్, వొకాబులరీ, స్పీకింగ్ ప్రాక్టీస్ చేయడం. అండ్ నెక్స్ట్ వచ్చే టిప్ ఏంటంటే చాలామంది పిల్లలు మర్చిపోయిన విషయం అదేంటంటే హాబీ. మీరు ఒక హాబీని బిల్డ్ చేసుకొని డైలీ ఒక 1 hour దానికోసం టైం స్పేర్ చేయండి. ఒకవేళ మీకు హాబీ ఉన్నట్టయితే దాని మీద స్పేర్ చేయండి, దాన్ని ఎక్కువ టైం స్పెండ్ చేయండి. డాన్స్, డ్రాయింగ్, మ్యూజిక్, ఫోటోగ్రఫీ ఇలా చాలానే ఉన్నాయి. నెక్స్ట్, అది మనకి చాలా యూస్ఫుల్ అయినది హెల్త్. అది మస్ట్ అండ్ షుడ్గా కూడా ఉండాలండి. ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్ లాంటివి, యోగా, అవుట్డోర్ గేమ్స్ వల్ల మీ బాడీ యాక్టివ్గా ఉంటుంది. అందుకే అంటారు హెల్త్ ఈజ్ వెల్త్ అని. సో మీ హెల్త్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే రీడింగ్. రీడింగ్ హ్యాబిట్ డెవలప్ చేసుకుంటే దీనివల్ల మీ స్క్రీన్ టైం తగ్గుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. కాన్సన్ట్రేషన్ పెరగడానికి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. మీలో ఎంతమందికి జనరల్ నాలెడ్జ్ అంటే న్యూస్, డిబేట్స్, క్విజ్ ప్రోగ్రామ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది? ఇది డెవలప్ చేసుకుంటే పిల్లల్లో ఐక్యూ పవర్ పెరుగుతుంది. టెక్నాలజీ అప్డేట్స్ ఈజీ అవుతాయండోయ్. సో కాన్సన్ట్రేట్ ఆన్ లెర్నింగ్ జనరల్ నాలెడ్జ్. నెక్స్ట్ వన్, వీటితో పాటు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగుండాలి. ఫ్యూచర్లో ఇంటర్వ్యూస్కి కానీ లేకపోతే ప్రెజెంటేషన్స్కి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ టిప్, గోల్ సెట్టింగ్. చాలా మందికి లాంగ్ గోల్స్ ఉంటాయి. కానీ చిన్న గోల్స్ అనేవి సెట్ చేసుకోవాలి. స్మార్ట్‌గా సెట్ చేసుకోండి. అప్పుడే మీ కెరియర్‌కి మోర్ ఆప్షన్స్ వైడ్‌గా ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్ 1 అవర్ రీడింగ్, డైలీ ఎక్సర్సైజ్, ఏదైనా ఒక స్కిల్ డెవలప్ చేసుకోవడం అలాంటివి చేయండి. సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. 10th వన్, టైం మేనేజ్మెంట్. ఇది మెయిన్‌గా ఉండాల్సిన టిప్. స్కూల్లో ఎలా అయితే టైం టేబుల్ ఉంటుందో, మన లైఫ్‌లో కూడా మనకి ఒక టైం టేబుల్ ఫాలో అవ్వాలి. అప్పుడే మనం డిసిప్లిన్ నేచర్‌గా డెవలప్ అవుతాం. ఎగ్జాంపుల్ మార్నింగ్ లేచాక ఫోన్స్ ఆర్ టీవీ చూడడం కాదు. ఒక 1 అవర్ ఏదైనా ఒక బుక్ చదవాలి. లేదా ఒక 15-20 మినిట్స్ ప్రే చేయడం వల్ల మీలో ఒక పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. సో నెక్స్ట్ వన్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్. పాజిటివ్ థింకింగ్, డిసిప్లిన్, రెస్పెక్ట్ లాంటి గుడ్ హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా మీరు చాలా కోర్సెస్ నేర్చుకోవచ్చు. మీ కెరియర్ని వైజ్గా బిల్డ్ చేసుకోవచ్చు. ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి, ట్రై చేయండి. సో సమ్మర్ హాలిడేస్ వేస్ట్ చేస్తారా, ఫ్యూచర్ని బిల్డ్ చేస్తారా అనేది చాయిస్ మీదే. మరి ప్లానింగ్ చేసుకోండి. నేను చెప్పిన టిప్స్ అండ్ సజెషన్స్ గురించి ఆలోచించి మీకు ఏది సెట్ అవుతుందో అడాప్ట్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.